उनको जिस बेरहमी से पीटा जा रहा है, आंसू गैस चलाई जा रही है, वाटर गन्स चला रहे हैं और तमाम आप देख रहे हैं क्या हो रहा है। हम ये मैसेज, ये संदेश देने आए हैं सरकार को, देश को, कि हमारे देश की नींव क्या है और हमारे देश का मतलब क्या है। महात्मा गांधी जी लड़े किस लिए थे और कैसे लड़े थे? जो महात्मा गांधी जी ने किया और हमारे देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है। और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए, और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आज़ादी की लड़ाई लड़ी, और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं। किस लिए? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं। इस्तीफे तक ये मुहिम जारी रहेगी, शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी। आपको प्रियंका जी, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడడం కూడా మనం చూసాం. గాంధీ ఉద్యమం చేసి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు, శాంతియుతంగా హింసకు తావు లేకుండా. అటువంటి దేశంలో ఉన్న విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళపైన దాడి చేస్తారా, లాఠీ చార్జ్ చేస్తారా, ఈ స్థాయిలో పోలీసులు జులుం ప్రదర్శిస్తారా అంటూ కూడా ప్రియాంక గాంధీ ప్రశ్నించడం మనం చూస్తున్నాం. గాంధీని, రైతులను ఆదర్శంగా తీసుకోవాల్సిన దేశంలో విద్యార్థుల పరిస్థితి ఇదా అని ప్రశ్నిస్తున్నారు ఆమె. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ సంబంధించి నిరసన కార్యక్రమం గాంధీ స్మృతివనం వరకు కూడా కొవ్వొత్తుల ప్రదర్శనగా కూడా వెళ్లారు, తిరిగి వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. చెప్పండి వెంకటేష్, మొత్తం ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనకారులు కనిపిస్తున్నారు. రాహుల్ గాంధీ వెంట, ప్రియాంక గాంధీ వెంట కూడా కాంగ్రెస్ శ్రేణులు మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ చేస్తున్న రైట్, లైన్ కట్ అయింది. మరి కాసేపట్లో వెంకటేష్ని కాంటాక్ట్ చేద్దాం. చూస్తున్నాం కొవ్వొత్తుల ప్రదర్శన తర్వాత గాంధీ స్మృతివనం వరకు వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఓవరాల్గా మొత్తం ఢిల్లీ వీధులన్నీ కూడా అటు విపక్ష పార్టీల ఎంపీలు, నాయకులు, శ్రేణులతో పాటు ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అటు విద్యార్థులతోటి పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి. విపక్షాలు పార్లమెంట్ వాయిదా పడిన నేపథ్యంలో గాంధీ స్మృతివనం వరకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ బస్సుల్ని కూడా మధ్యలోనే ఆపేసిన పరిస్థితి. కాలినడకన కొవ్వొత్తులు తీసుకుని గాంధీ స్మృతివనం వరకు వెళ్లి తిరిగి రావడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. తిరిగి బస్సుల దగ్గరికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేరుకుంటున్నారు. ప్రియాంక గాంధీ కాసేపటి క్రితం మాట్లాడడం కూడా మనం చూసాం. ఈ మొత్తం అంశాన్ని, అటు నీట్ పేపర్ లీకేజ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వీటన్నింటినీ ఎప్పుడైతే సీజేపీ కాయిన్ చేసిందో ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు విపక్షాలు కూడా ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా అందుకునే ప్రయత్నం చేశారు. మొన్న ప్రధాని అధికారిక నివాసం దగ్గర ప్రొటెస్ట్ చేస్తే ఈ రోజు ఢిల్లీలో ఇండి కూటమి నిరసన ప్రదర్శన చేశారు. గాంధీ స్మృతివనం వరకు కూడా విపక్షాలు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. క్యాండిల్ ర్యాలీగా వెళ్లి గాంధీ స్మృతివనానికి చేరుకుని అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు కూడా అర్పించడం మనం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. కంప్లీట్ గా విద్యార్థుల ఈ నిరసన అనేది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహించాలి, దాంతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి.
కంప్లీట్గా ఈ పరీక్షల నిర్వహణ అనేది పారదర్శకంగా జరగాలి అనే డిమాండ్లతోటి అటు కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి లోకం, ఇటు విపక్షాలు ఒక్కసారిగా వీధుల్లోకి, ఢిల్లీ వీధుల్లోకి ప్రవేశించి తమ నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా పార్లమెంట్ సమావేశాలు మొదలు కాక 2-3 రోజుల ముందు నుంచి కూడా ఢిల్లీలో ఇదే వాతావరణం కనిపిస్తోంది. చిన్నగా మొదలైన ఈ ఆందోళన ఒక్కసారిగా ఉధృత రూపం తీసుకుంది. ఎప్పుడైతే పోలీసులు లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులపైన విరుచుకుపడ్డారో, అది మరింత ఉధృత రూపు దాల్చిన పరిస్థితి. దేశం నలుమూలల నుంచి కూడా విద్యార్థులంతా ఢిల్లీ వీధులకి చేరుకోవడం, తమ నిరసన తెలపడం చూస్తున్నాం. జెన్జీ ఈ స్థాయిలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతారు అని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. కేవలం ఒక ఆన్లైన్ ఉద్యమంగా, లేకపోతే ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా మాత్రమే ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు అని కూడా చాలా మంది భావించారు. అలాంటిది ఏదో ఒక ఉద్యమం లాగా ఈ స్థాయిలో బయటకు వచ్చి నిరసన తెలపడం కూడా మొట్టమొదటిసారి చూస్తున్నాం. నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం కోసం ఏ స్థాయిలో విద్యార్థులు, యువత రోడ్డుపైకి వచ్చారో మరొకసారి అదే స్థాయిలో రోడ్డుపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. అయితే బీజేపీ దీనికి సంబంధించి కొంత అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తోంది, కానీ అది ఎక్కడ విద్యార్థుల్ని సంతృప్తి పరుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं. किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए. क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं. इस्तीफे तक ये मुहिम जारी रहेगी. शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी. आपको कांग्रेस कार्यकर्ताओं का पूरा आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं. किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए. क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं. इस्तीफे तक ये मुहिम जारी रहेगी. शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी. आपको कांग्रेस कार्यकर्ताओं का पूरा మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఇందుకేనా, యువత పైన లాఠీ చార్జులు, హింసకి పాల్పడ్డానికేనా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఓవరాల్గా ఢిల్లీ వీధులు మాత్రం ఈ నిరసనకారులతో, విపక్షాల నిరసనతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.